బీరు అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆల్కహాలిక్ పానీయం. కాని ఒక గ్లాస్ బీరు వెనుక ఎన్నో శాస్త్రీయ ప్రక్రియలు, నిపుణుల కృషి దాగి ఉంటాయి. బీరు తయారీకి ప్రధానంగా నీరు, మాల్ట్, హాప్స్, ఈస్ట్ అనే 4 పదార్థాలు అవసరం. వీటిని సరైన క్రమంలో కలపడం, వేడి చెయ్యడం, చల్లరచడం, ఫెర్మెంట్ చెయ్యడం అన్ని నియంత్రణతో జరుగుతాయి. మొదటగా మాల్టింగ్ దశలో బార్లీ ధాన్యాన్ని నీటిలో నానబెట్టి కొంత మొలక రావడానికి అవకాశమిస్తారు. ఆ తరువాత దానిని ఎండబెట్టి పొడిచేసి మాల్ట్ తయారు చేస్తారు. ఈ మాల్ట్లోని ఎంజైములు స్టార్చ్ను చక్కెరలుగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. తరువాత మ్యాషింగ్ దశలో ఈ మాల్ట్ పొడిని వేడినీటితో కలిపి మిఠాయిలా ఉండే ద్రావణం వాట్ తయారు చేస్తారు. తరువాత లౌటరింగ్ ద్వారా గింజలను వేరుచేసి ద్రావణాన్ని శుద్ధి చేస్తారు. తదుపరి దశలో బాయిలింగ్ జరుగుతుంది. ఈ సమయంలో హాప్స్ అనే పువ్వులను జోడిస్తారు. ఇవి బీరుకు ప్రత్యేకమైన చేదు రుచి, గంధం మరియు నిల్వశక్తి ఇస్తాయి. బాయిల్ పూర్తయిన తరువాత ద్రావణాన్ని చల్లార్చి ఈస్ట్ జోడిస్తారు. ఇది షుగర్స్ను ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా మారుస్తుంది. ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ కొన్ని రోజుల నుంచి వారాలు పడుతుంది. తరువాత బీరు కండిషనింగ్ దశలో విశ్రాంతి తీసుకుంటుంది. అంటే రుచి సెట్ అవుతుంది, గ్యాస్ స్థాయిలు సర్దుబాటు అవుతాయి. చివరగా ఫిల్టరేషన్, పాస్చరైజేషన్ చేసి బీరు బాటిల్ లేదా క్యాన్లలో నింపి మార్కెట్లోకి పంపిస్తారు. సంక్షేపంగా మాల్ట్ నుంచి షుగర్, హాప్స్తో రుచి, ఈస్ట్తో ఆల్కహాల్ ఇవన్నీ కలిసే బీరు అనే రుచికరమైన పానీయం రూపుదాలుస్తుంది. ప్రతి దశలో శుభ్రత, ఉష్ణోగ్రత నియంత్రణ, నాణ్యతా పరీక్ష ఇవే ఒక మంచి బీరు వెనుక ఉన్న గుట్టు.